మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్కు ఊహించని షాక్ ఇచ్చిందా? సురేఖ ఇచ్చిన ఝలక్తో రేవంత్ రెడ్డి కంగు తిన్నారా? కొండా ఫ్యామిలీని సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారా? కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ వర్సెస్ మంత్రి కొండా సురేఖగా మారిందా? తాడో పేడో తేల్చుకునేందుకు సురేఖ సిద్ధమైందా? ఇద్దరికి గెలుపు ఎవరిది? లెట్స్ ఫార్ ది స్టోరీ. కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. సుస్మిత నేరుగా సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయడంతో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణించింది. అటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు నేతలు సుస్మిత చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అయితే సుస్మితకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేకపోవడంతో మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది పీసీసీ క్రమశిక్షణ కమిటీ. 3 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది పీసీసీ. పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులకు రియాక్ట్ అయ్యారు మంత్రి కొండా సురేఖ. మంత్రి కొండా సురేఖ ఇచ్చిన రిప్లైకి సీఎం రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. అసలు సుస్మిత చేసిన వ్యాఖ్యలకు తనకేం సంబంధమని ప్రశ్నించింది సురేఖ. కుటుంబ బంధాలకు రాజకీయాలకు ఏం సంబంధమని నిలదీసింది. తాను కాంగ్రెస్ నాయకత్వం పైన క్రమశిక్షణకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. తన కూతురు చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యుల్ని చేయడం సమంజసం కాదన్న సురేఖ తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసులు ఉపసంహరించుకోవాలని కోరారు. మంత్రి కొండా సురేఖ ఇచ్చిన రిప్లై అటు కాంగ్రెస్ నేతలకు ఇటు రేవంత్ రెడ్డి శిబిరానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చినట్లయింది. అయితే సురేఖ విచారం వ్యక్తం చేస్తూ ఇకపై తన కూతురు ఎలాంటి వ్యాఖ్యలు చేయదని చెప్తే ఈ వివాదానికి ముగింపు పలకాలని రేవంత్ రెడ్డి శిబిరం భావించిందట. కానీ సురేఖ ఇచ్చిన ఝలక్తో కొండా దంపతులను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపించాలని రేవంత్ రెడ్డి శిబిరం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే వరంగల్, హన్మకొండ జిల్లాల డీసీసీ సమావేశం ఏర్పాటు చేసి కొండా దంపతులను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తీర్మానం చేశారు. ఆ తర్వాత పీసీసీ నుండి కొండా ఫ్యామిలీపై యాక్షన్ తీసుకోవాలని ఏఐసీసీకి ప్రతిపాదన పంపే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి కొండా సురేఖ దంపతులపై చర్యల్లో తుది నిర్ణయం ఏఐసీసీదే అంటున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే ఇప్పటికిప్పుడు ఏఐసీసీలో ఒక బీసీ మహిళా మంత్రిపై చర్యలు తీసుకుంటుందా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు నేతలు. మంత్రి కొండా సురేఖ వెనుక కాంగ్రెస్ పెద్దలు ఉన్నారని చెబుతున్నారు. సీనియర్ నేతల సపోర్ట్తోనే కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డితో అమీతుమీకి సిద్ధమైందని చెబుతున్నారు. ఒకవేళ ఎవరు మద్దతు లేకపోయినా తాడోపేడో తేల్చుకోవాలని డిసైడ్ అయ్యే పీసీసీకి గట్టిగానే కౌంటర్ ఇచ్చారని అంటున్నారు. అసలు పంచాయతీకి మూలం ఎక్కడా అన్న చర్చ కూడా జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి పరకాల సభలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి టికెట్ ప్రకటించడంతోనే వివాదం చెలరేగింది. పరకాల ఎమ్మెల్యే సీటుపై కొండా సురేఖ కూతురు సుస్మిత ఆశలు పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో సుస్మిత పరకాల నుంచి పోటీ చేస్తుందని కొండామురళి ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ లేనిది పరకాలలో వచ్చే ఎన్నికల్లో రేవూరి ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తారని ప్రకటించడం వివాదానికి కారణమైందంటున్నారు కాంగ్రెస్ నేతలు. సీఎం రేవంత్ రెడ్డి టూర్కి దూరంగా ఉన్న సురేఖ ఎక్కడా స్పందించలేదు. అయితే పరకాల ఎమ్మెల్యే సీటుపై ఆశలు పెట్టుకున్న సుస్మిత తన తల్లి సురేఖ పుట్టినరోజు వేడుకల్లో రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. టికెట్ ప్రకటనతోనే వివాదం చెలరేగింది అన్న చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి టికెట్ విషయం ప్రస్తావించకపోతే అసలు వివాదమే లేదన్నది కాంగ్రెస్ పార్టీలో పాత నేతల వాదన. అదే సంగారెడ్డి సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి జగ్గారెడ్డి టికెట్ విషయంలో రాహుల్ గాంధీదే తుది నిర్ణయమని ప్రకటించి రేవూరి ప్రకాష్ రెడ్డి టికెట్ మాత్రం ముందే ఎలా ఖరారు చేస్తారన్న చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే టికెట్లు ఎవరు ప్రకటించినా చెల్లదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కేటాయింపులో విధానం ఉంటుందని స్పష్టం చేశారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన స్టేట్మెంట్ సైతం రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చింది. ఎవరు ప్రకటించినా అది చెల్లదు. పార్టీలో ఒక విధానం ఉంది. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, ఆ తర్వాత సిడబ్ల్యూసి ఉంటుంది,
రేపు నేను సీట్ అప్లై చేసినా ఇంకెవరు అప్లై చేసినా ఈ ప్రాసెస్ త్రూ పోవాల్సిందే. అంతిమ నిర్ణయం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆ తర్వాత సిడబ్ల్యూసి తీసుకుంటుంది. ఎవరికి వారు ఈ సీటు తమదే అని ప్రకటించుకోవడం సరైనది కాదు. తాజా ఎపిసోడ్ సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కొండా సురేఖగా మారింది. కూతురు పేరుతో కొండా ఫ్యామిలీపై వేటు వేయాలని భావించిన రేవంత్ రెడ్డికి సురేఖ అంతే స్థాయిలో రియాక్ట్ అయింది. ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్పై ప్రభుత్వం కేసు నమోదు చేసింది. సుమంత్పై కేసులో రేవంత్ రెడ్డి కుట్ర దాగి ఉందని ఆరోపణలు చేస్తున్నారు కొండా అనుచరులు. ఒక వ్యాపారి నుండి 10 కోట్లు సుమంత్ డిమాండ్ చేసినట్లు చెబుతూనే ఫిర్యాదుదారుడు గొంగిడి హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదులో సుమంత్ పేరు మీద డబ్బులు వసూలు చేస్తున్నారని నిలదీసినట్లు, అందుకే తమపై దాడి చేశారని పేర్కొన్నారు. ఇవన్నీ విచారించకుండా హడావిడిగా కేసు నమోదు చేయడం వెనుక కొండా దంపతులపై కుట్ర అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో అన్న చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకి కట్టుబడి ఉన్నానని ప్రకటించింది సుస్మిత. నేను చేసిన కామెంట్స్ కి మంత్రి సురేఖకి సంబంధం లేదని తేల్చి చెప్పింది. తాజా ఎపిసోడ్ రేవంత్ రెడ్డి శిబిరానికి మింగుడు పడడం లేదంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి వర్సెస్ మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీగా మారిందంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. ఈ గేమ్లో గెలిచేది ఎవరో ఓడేది ఎవరో చూడాలి.